ఈరోజు కొద్దిమంది కూడి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటారేమని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాలను చేయగలుగుతాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. లోకస్తులకి దేవుని పిల్లలకి తేడా ఏంటంటే అక్కడ అనేకులు కూడి రాజకీయాల కోసం మాట్లాడుకుంటారు. అక్కడ అనేకులు కూడి లోక సంబంధమైన వాటి కోసం మాట్లాడుకుంటారు. కానీ దేవుని పిల్లలు కూడుకున్నప్పుడు ఒకే ఉద్దేశం కొరకు కూడుకోవాలి. ఏంటి ఆ ఉద్దేశం అంటే ప్రార్థన చేయడం కోసం మాత్రమే కూడుకోవాలి. ఈ లోకంలో చాలా గుంపులు మనం చూడగలుగుతున్నామండి. ఆ గుంపులన్నీ కూడా దేవునికి లేకపోతే దేవుని చిత్తము కొరకు కనిపెట్టే గుంపులు కాదు, కానీ వాళ్ళందరూ లోక సంబంధమైన వాటి కోసం గుంపు కూడి వారందరూ కూడా ఏం చేస్తున్నారంట, యోహాను లేకపోతే మార్కు అని మారు పేరు గల యోహాను ఇంటి దగ్గర అనేకులు అక్కడ కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు తెలుసండి? పేతురు చెరసాలలో ఉన్నాడు, పేతురు బంధించబడి ఉన్నాడు, పేతురును మరి శిక్షించబోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మార్కు అని మారు పేరు గల యోహాను ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చెరసాల్లో ఉన్నటువంటి పేతురుని బయటికి తీసుకురావడం మనం చూస్తున్నామండి. అదే 12వ అధ్యాయంలో 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాసక్తితో ప్రార్థించకుండగా మనము దేవుని దగ్గర నుంచి కార్యాలు చూడలేం. ఈరోజు మన జీవితంలో అపజయానికి, మన జీవితంలో శ్రమలు, మన జీవితంలో శోధనలు, మన జీవితంలో పోరాటం, వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని తీసుకొచ్చేది ఏంటంటే ప్రార్థన. సంఘం అయితే మార్కు అని మారు పేరు గల యోహాను ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. వారి ప్రార్థన ప్రతిఫలము, వారు చేసిన అత్యాసక్తితో చేసిన ప్రార్థన ప్రతిఫలము మరి పేతురును బయటికి తీసుకుని దేవుడు రాగలిగాడు. దేవుని దూత పేతురును తట్టి మరి ఆయనకున్న సంఖ్యల్లో ఊడిపోయేలా చేశాడటండి. 7వ వచనం, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడింది. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమనను. అతడు అలా చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పును. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచిన మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణముకు పోవు ఇనుపు గవని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకున్నాను. చూసారా, ఆ వీధిలోనికి బయటికి తీసుకువచ్చేసాడు. ఈరోజు మనము ప్రార్థించే సమయం వచ్చింది. మన దేశ భవిష్యత్తు, మన యొక్క వ్యక్తిగత భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉందండి. దేవుడు ప్రార్థించకుండా కార్యాలు చేయలేడు. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో, ఎంత ఎక్కువగా ఆసక్తితో ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి పేతురును బయటికి తీసుకొచ్చింది ఏంటంటే సంఘము చేసిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన. పేతురు ఇంటికి వచ్చాడు, తలుపు తడుతూ ఉన్నాడు. మరి పేతురు విడుదల పొందినప్పటికీ ఒక మధ్యరాత్రి, ఆ మిడ్ నైట్ కూడా వాళ్ళ ప్రార్థన ఆపలేదు. కొంతసేపు ప్రార్థన చేసి, లేకపోతే 1 గంట ప్రార్థన చేసి, 2 గంటల ప్రార్థన చేసి, 3 గంటల ప్రార్థన చేసి వారు ఆగిపోలేదు. కానీ పేతురు ఇంటికొచ్చి తలుపు తట్టేంత వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ ఆశీర్వాదము నీ ఇంటికొచ్చి తలుపు తట్టేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? నీ ఆశీర్వాదము నువ్వు అనుభవించేంత. చూడండి, వాళ్ళ అర్ధరాత్రి అయినప్పటికీ ఎవరైతే ఆ ఇంటిలో కూడి ప్రార్థన చేస్తున్నారో వారు పేతురు వచ్చి తలుపు తట్టేంత వరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు
నీ ప్రార్థన చిన్న చిన్న ప్రార్థన చేస్తే కుదరదండి. అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. గంటల గంటల కొలది ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆశీర్వాదం వచ్చి నీ ఇంటి తలుపు తట్టడం నువ్వు చూస్తావు. వారు పేతురు వచ్చి తలుపు తట్టేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నది ఏంటంటే, నీ జీవితంలో మరి నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు అన్నిటి నుంచి దేవుడు విడిపించాలంటే దేవుడు ప్రార్థించే వారి పట్ల మాత్రమే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఎవరి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు తెలుసండి? ప్రార్థించే వారి పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఈరోజు ప్రార్థన కరువైపోయింది. శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ, శోధనలు అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ, కరువు అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ, అవమానాలు అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ, అరే మనం దేవుడి కార్యాలు చూడాలి, దేవుని శక్తిని చూడాలి, మనం ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు, ఎందుకు కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేయకూడదు, ఎందుకు ఆసక్తితో ప్రార్థన చేయకూడదని ఎదురు చూడట్లేదు. ఏలియా చూడ అత్యాశక్తితో ప్రార్థన చేశాడట. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షము దేవుడు పంపించాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. ఇలాంటి భక్తిపరులైనటువంటి వారు కావాలి. ఈరోజు నీవు నేను మనము చేయవలసిన పని ఏంటంటే అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. కొర్నేలు ఇంటి వారు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చూసారు. ఈ టీమ్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అండి. కొర్నేలి తన ఇంటి వారందరితో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఒకడు ప్రార్థనలో ఉంటే ఒకడు లోకములో ఉంటున్నాడు. కాబట్టి అందుకనే దేవుడి కార్యాలు జరిగించట్లేదు. నీ ఇంటి వారందరూ కలిసి, సంఘమంతా పేతురు కోసం ప్రార్థన చేశారు. కొర్నేలు తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు కుటుంబ ప్రార్థనలో నీవు, నీ భర్త, నీ కుటుంబం, నీ బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ ఇంటిలో దైవికమైన ప్రసన్నత దిగి వస్తుంది. ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ సన్నిధి దిగి వస్తుంది. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. చూడండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనబడును. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిని. కొర్నేలి ప్రార్థనలట దేవునికి సన్నిధికి వెళ్ళిపోయినాయి. ఎందుకో తెలుసా? కొర్నేలి అత్యాశక్తితో ప్రార్థన చేసేవాడు. నేను ప్రార్థన చేయకపోతే నష్టమేముంది, నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను ప్రార్థన చేస్తే చాలు కదా, నా పిల్లలు ప్రార్థన చేయకపోయినా పర్లేదు కదా అని అనుకోవట్లేదు. ఆయన కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి, తన కుటుంబంతో కలిసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దూత వచ్చి, కొర్నేలి నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి అని చెప్పి అక్కడ దేవుని దూత సహాయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీ ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపనలు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రార్థన లేని జీవితం వల్ల అద్భుతాలు జరగట్లేదు. ఈరోజు ప్రార్థన సహాయం కోరుకోవాలండి. మనకు డబ్బులు సహాయం చేసేవారు ఉన్నా లేకపోయినా, లేకపోతే వెండి బంగారాలు సహాయం చేసేవారు ఉన్నా లేకపోయినా, లేకపోతే రాజకీయ పలుకుబడి ఉన్నా లేకపోయినా, బలవంతులు మన చుట్టూ ఉన్నా లేకపోయినా, మనకి ఎవరు కావాలో తెలుసా? మన కొరకు ప్రార్థించేవారు కావాలి. ధనము చేయలేని పనిని ఈరోజు ఒకవేళ ధన సహాయం చేసేవారు లేకపోయినా పర్లేదు, రాజకీయ పలుకుబడి లేకపోయినా పర్లేదు, లేకపోతే వెండి బంగారాలు ఇచ్చి నేను ప్రోత్సహించేవారు లేకపోయినా పర్లేదు, కానీ నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే చాలండి. దేవుడు కూడా అలాంటి వారి కోసం వెతుకుతున్నాడు. పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. పౌలు జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా
మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామని నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతే. చూడండి, పౌలు బ్రతుకుతామనే నమ్మకం కూడా లేదట. వాళ్ళు కలిగిన శ్రమను బట్టి అత్యధికంగా కృంగిపోయారు. ఇప్పుడు కృంగిపోయిన వారికి, సొమ్మసిల్లిపోయిన వారికి, బ్రతుకుతామనే నమ్మకం లేని వారికి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన సహాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనంలో చూస్తే, అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకం లేకుండానట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదమని నిశ్చయంగా మా మట్టుకు మాకు కలిగి ఉండను. నువ్వు కృంగిన పరిస్థితి వచ్చినప్పుడు, నీకు శ్రమలు ఎదురైనప్పుడు, శోధలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు నీ బలం మీద నువ్వు ఆధారపడకూడదు. వెంటనే ప్రార్థన పరులను పిలుచుకోవాలి. ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి. నీవు కూడా దేవుని మీద ఆధారపడాలి. పౌలు చేసిన పని అదే. మా శక్తి మీద మేము ఆధారపడలేదు, కానీ మమ్మల్ని పిలిచిన నమ్మదగిన దేవుని మీద మేము ఆధారపడ్డాం అంటున్నాడు. 10వ వచనంలో చూస్తే, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇంకా ముందుకు మమ్మను తప్పించునని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారు. మనం చూసారు, కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు, మీరు కూడా మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన. ఈరోజు ప్రార్థన అంటే ఏదో అనుకుంటున్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు మనకుంటే మన ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుంది. ఈరోజు సాతానికి ప్రార్థించేవారంటే ఇష్టం ఉండదు, ఆల్నైట్ ప్రేయర్ చేయడానికి ఇష్టపడడు, వ్యక్తిగత ప్రార్థన చేయడానికి ఇష్టపడడు. కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబము ఇంకా ముందుకు వెళ్తుంది ఆత్మీయతలో. అందుకని పౌలు అంటున్నాడు కదా, మాకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి, మాకు కలిగినటువంటి పోరాటాలన్నిటిలో నుంచి మీరు చేసే ప్రార్థన మాకు నిరీక్షణ పుట్టించి ఇంకా ముందుకు సాగిపోవడానికి నిరీక్షణ మాకు కలుగు చేస్తుందని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు దేవుడు విశ్వాస యొక్క ప్రార్థన ద్వారానే పనిచేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారానే దేవుడు పనిచేస్తాడు. నువ్వు ప్రార్థించకపోతే దేవుడు తన కార్యాలు చేయలేడు. దేవుడు తన శక్తిని, దేవుడు తన కార్యాలను ప్రార్థన ద్వారానే జరిగిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి కార్యాలను నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. ప్రార్థన ద్వారానే దేవుడు సమస్తము చేయగలుగుతాడు. ఏమి లేదులండి, దేవుని అడగవసరం లేదులండి, దేవుడికి సమస్తము తెలుసండి అంటే అది రాంగ్. అది దేవుడికి సమస్తము తెలుసు, కానీ నువ్వు అడగాలి, నువ్వు ప్రార్థించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు సమస్తమును చేయగలుగుతాడు. కాబట్టి మనము ఏమి ప్రార్థన చేస్తామో దానినే మనం ఏమవుతాం? పొందుకుంటాం. ఈరోజు ప్రార్థించకపోవడం వల్లనే నువ్వు పొందుకోలేకపోతున్నావు. దయచేసి ఈరోజు మరి దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలే ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే, మరియు మీరు మా కొరకు ప్రార్థన చేయటం వలన. కాబట్టి ఈరోజు పేతురు కొరకు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పేతురు వచ్చి తలుపు తట్టేంత వరకు ప్రార్థన చేశారు, గొప్ప జయాన్ని చూశారు. సరసాలు బ్రద్దలైపోయినాయి. ఆ యొక్క ఇనుపు గేటును కూడా తొలగించి దేవుని దూతలు బయటికి తీసుకొచ్చారు. కొర్నేలు చేసిన ప్రార్థన, కొర్నేలు ఇంటి వారందరితో కలిసి చేసిన ప్రార్థన పేతురును, లేకపోతే దేవుని దూతను పరలోకము నుంచి దింపినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు జీవితంలో కూడా ఏమంటున్నాడు తెలుసా? మా కొరకు మీరు ప్రార్థన చేయటం వలన, మా కొరకు మీరు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయొచ్చునుగా. ప్రార్థన ద్వారానే సహాయం. ప్రార్థించేవారు అంటే నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. ప్రతి శోధనలో తప్పించేది ప్రార్థన. కాబట్టి ఈరోజు దేవుడు విశ్వాసం యొక్క ప్రార్థన ద్వారానే పనిచేస్తాడు. నీ యొక్క విశ్వాసము ద్వారానే దేవుడు పనిచేస్తాడు. కాబట్టి దయచేసి దేవుని శక్తిని అనుభవించాలనుకుంటున్నావా? దేవుని కార్యాలు చూడాలనుకుంటున్నావా? దేవుని యొక్క మరి సమస్తం నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఈరోజు తీర్మానం చేసుకో. ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించు, విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ఉన్న స్థితి అంతా దేవుడు మార్చేస్తాడు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వారు దేవునికి ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రార్థించే గుంపులను ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? మరి మార్కు అనే తన ఇంటిలో, మార్కు అని మారుపేరు గల యోహాను ఇంటిలో అనేకులు ప్రార్థించడానికి కూడి ఉన్నారట. నువ్వు ఏ గుంపులో ఉండాలంటే
ప్రార్థించే వారి గుంపులో ఉంటే ఖచ్చితంగా నువ్వు అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్యకార్యాలను చూస్తావు. నీ ఇంటికి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ఆశీర్వాదం వచ్చి నిన్ను తడుతుంది. నువ్వు వాళ్ళ సహాయం చేస్తారని చూస్తున్నావేమో, వీళ్ళ సహాయం చేస్తారేమో చూస్తున్నావు, అవి ఏమీ అక్కర్లేదు. కానీ నువ్వు ప్రార్థన ఒకటి చేస్తే చాలు, దేవుని కార్యాలు చూస్తావు, దేవుని శక్తిని చూస్తావు. మనుషుల వైపు చేయి చాపనక్కర్లేదు, కానీ పరలోకమందున్న దేవుని తట్టు చేతులు చాపి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చేతుల్లో నుంచి గొప్ప సమృద్ధి ఆశీర్వాదాలు నేను పొందుకోగలుగుతాను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక.